ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు నామములో తండ్రి అని ప్రార్థన చేస్తావో, ఇక యేసయ్య మౌనంగా ఉండే దేవుడు కానే కాదు. వాళ్ళనాడు సకల మానవాళి పాపాల కోసం మరణించడం కోసం గాడిదెక్కి యెరూషలేముకు వచ్చినటువంటి దేవుడు ఆయన కెరూబుల మీద నీ వద్దకు వస్తున్నాడు. నీ కుటుంబంలోనికి ప్రవేశించబోతున్నాడు. నీవు చేసే ఉద్యోగంలోనికి, వ్యాపారంలోకి ప్రవేశించబోతున్నాడు. ఏ ఏ కార్యాలైతే అయిపోయి ఉన్నాయో ఇక కార్యాలు జరగబోతున్నాయి. ఇక అద్భుతాలు జరగబోతున్నాయి. నీ ఇంటిని పీడిస్తున్న మంత్రపు తంత్రపు శక్తులు ఏవైతే ఉన్నాయో ఇక అవన్నీ లయం చేయడం కోసం నీ వద్దకు భారీగా ఆయన దూత సైన్యంతో రాబోచున్నాడు. ఇన్నాళ్ళు నీ జీవితంలో పడ్డ సమస్యలన్నీ కూడా తొలగించడం కోసం ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూడబోతుంది. నమ్ముచున్న వాళ్ళంతా గట్టిగా చప్పళ్ళు కొట్టి ఉత్సహించి చెప్పండి, గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి.